అడ్వకేట్లలో కేటుని నిజం చేస్తూ ప్రత్యర్థి లాయర్తో ఓ లాయర్ మిలాఖత్. ఇది కోర్టు కేసులో ఉన్నవారి అనుభవానికి వచ్చిన విషయం. కోరిన ఫీజు క్లయింట్ నుండి తీసుకుని కూడా కొందరు లాయర్లు ప్రత్యర్థి లాయర్లతో కుమ్మక్కై వారికి సహకరిస్తూ ఉంటారు. వాయిదాల పర్వానికి సహకరించేవారు కొందరైతే ఆఫర్ చేసిన డబ్బుల్ని బట్టి వారి ప్రాక్టీస్ ఏమన్నా గాని తనపై ఏ మచ్చపడినా పర్వాలేదని కేసు ఓడిపోయేందుకు కూడా సిద్ధపడేవారు లేకపోలేదు. లాయర్లు అన్నాక మేము మాట్లాడుకుంటే మీరు అలా అపార్థం చేసుకుంటే ఎలా అని దొరికిన ఓ కేటు అన్నాడు. ప్రత్యర్థి ఉద్దేశపూర్వకంగా అడిగిన వాయిదాలకు అడ్డు చెప్పకుండా కోర్టు హాలు బయటకు వచ్చాక సదరు లాయర్కు థమ్సప్ చూపిస్తూ విసిరే ఆ చిరునవ్వుల్ని గమనించే పిటిషనర్ తరపు బంధువో గమనించి అర్థం చేసుకోరా. 20 అక్షరాలు తగ్గకుండా 25 అక్షరాలు మించకుండా 4 పాదాల నాని ప్రక్రియలో ఎన్నో భావాలను చెప్పవచ్చు.